శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న భారీ వరద. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం. 10వ నంబర్ గేటును ఎత్తేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు గేట్ల నిపుణుడు కన్నయ్య పరిశీలించారు. ఆయన పరిశీలించిన తర్వాత గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. రేడియల్ క్రస్ట్ గేట్ల పరిస్థితిని క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. సో కొత్త గేట్లను ఇప్పట్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు, అయితే 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా గేట్లను ఏర్పాటు చేయాలని కన్నయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం ఆనకట్టకు ప్రమాదం లేదనేటువంటి విషయాన్ని కూడా కన్నయ్య చెప్పుకొచ్చారు. ఇక శ్రీశైలం డ్యాంకు భారీ ప్రవాహం కొనసాగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. నేడు 10వ నంబర్ గేట్ను ఎత్తాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలించారు. ఆ ప్రాజెక్ట్ను ఆయన పరిశీలించిన తర్వాత గేట్లకు ఉన్నటువంటి నాణ్యత విషయంలో కూడా ఆయన అక్కడున్న అధికారులతో కూడా మాట్లాడారు. 10వ నంబర్ గేట్ ద్వారా వచ్చే లీకేజ్ వల్ల ఇబ్బంది ఏమీ లేదన్నారు ఆయన. రేడియల్ క్రస్ట్ గేట్లకు మాత్రం క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. మరో 5 ఏళ్లకైనా సరే ఖచ్చితంగా రేడియల్ క్రస్ట్ గేట్లను కొత్త వాటిని ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు ఇంకా ఏ విషయాలను అధికారులకు సూచించారన్న దానిపై అక్కడున్నటువంటి కన్నయ్య నాయుడు ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఆర్ఎల్ మీద 9 అడుగులు ఫ్లడ్ వచ్చింది. గేట్లు 1.13 lakhs క్యూసెక్స్ ఒక డిశ్చార్జ్ అయితే ఒక గేట్కి మనం 178% డిశ్చార్జ్ చేసినప్పుడు పంచిపూల్ ఫార్మ్ అయింది కింద. అప్పటి నుంచి గేట్లు పెయింట్ కొట్టారు. ఆ పెయింట్ కూడా 2010లో జరిగింది. 2010 నుంచి ఇప్పటి వరకు పెయింట్ జరగలేదు. కొంచెం సీల్ రీప్లేస్మెంట్ సీల్ ఉండేది బాటంలోను సైడ్లోను కొన్ని గేట్లకి రస్ట్ పట్టిపోయి సీల్ అడ్జస్ట్మెంట్స్ అయినా లీకేజ్ నిలవకుండా పోతా ఉంది. యాజ్ ఫర్ ఇంటర్నేషనల్ కోడ్స్ ఈ గేట్కి 10 లీటర్స్ 1 మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ లీకేజ్ పర్మిసిబుల్. కానీ ఇప్పుడు లీకేజ్ అయ్యేది మనం ఎక్కడికి అలవబుల్ దీనికి చాలా 10% కూడా లేదు. కానీ మన ఇంజనీర్లు నీళ్లు నింపాలని చాలా శ్రమపడి జీరో లీకేజ్కి ట్రై చేస్తారు. ఎస్, కన్నయ్య నాయుడు గారు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఆయన ప్రాజెక్టును పరిశీలించారు, స్వయంగా అధికారులతో కూడా మాట్లాడారు. సో ప్రస్తుతం అయితే మాత్రం కేవలం 10% మాత్రమే లీకేజ్ ఉంది. ఇది అంతర్జాతీయ ప్రమాణాలను ఒకసారి పరిశీలించినట్లయితే 10% కంటే తక్కువగా 10వ నెంబర్ గేట్ నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే డ్యామ్కు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ప్లంజ్ పూల్ కూడా శ్రీశైలం డ్యామ్కు దూరంగా 60 మీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ప్లంజ్ పూల్కి సంబంధించి కూడా దీనివల్ల ప్రస్తుతానికైతే డ్యామ్కి అయితే ఇబ్బంది లేదు. ముఖ్యంగా 2009లో వచ్చినటువంటి భారీ వరద గేట్ల పైనుంచి కూడా వరద కొనసాగింది. సో ఆ తర్వాత 2010లో గేట్లకు పెయింటింగ్ వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెయింటింగ్ వేయలేదు. దాదాపుగా 14 సంవత్సరాల పాటు గేట్లకు పెయింటింగ్ వేయకపోవడం వల్లే సో ఇలాంటి లీకేజ్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా ప్లాంజ్ అంటే గేట్లకు మధ్య ఉన్నటువంటి రబ్బరు కూడా తొలగిపోయింది, పూర్తిగా కొంతవరకు డ్యామేజ్ అయింది. అదేవిధంగా గేట్స్ కూడా రెస్ట్ పట్టేసింది కాబట్టి ఇప్పుడు లీకేజ్ అవుతుంది. క్రమం తప్పకుండా క్రస్ట్ గేట్లకు పెయింటింగ్ అనేది వేసుకోవాలి. పెయింటింగ్ వేయకపోతే మాత్రం పూర్తిగా గేట్లు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గేట్ల నాణ్యత ప్రకారం చూస్తే ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత అన్ని గేట్లను అయితే మార్చాల్సినటువంటి అవసరం ఉందని కన్నయ్య నాయుడు చెప్పుకోవచ్చు. సో కన్నయ్య నాయుడు మన తెలుగు వ్యక్తి. సో దేశంలో ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా, ముఖ్యంగా గేట్ల విషయంలో ఏదన్నా మరమ్మతులు చేయాల్సి వచ్చినా కూడా సో నేరుగా అందరూ కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడును సంప్రదిస్తారు. ఇప్పటికే తుంగభద్ర డ్యాము గత ఏడాది చూసాం మనం. గత ఏడాది తుంగభద్ర డ్యామ్ నుంచి 19వ గేటు కొట్టుకుపోవడం జరిగింది. ఒక్కసారిగా భారీగా ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద రావడంతో ఈ వరద దాటికి ఒకసారిగా అన్ని గేట్లను కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో 19వ గేటు ఒక్కసారిగా తుంగభద్ర డ్యామ్కి సంబంధించిన గేటు కూడా కొట్టుకుపోవడం జరిగింది.
దాదాపుగా 70 నుంచి 80 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వదలాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు కన్నయ్య నాయుడిని నేరుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పిలిపించారు. కన్నయ్య నాయుడు నేరుగా తుంగభద్ర డ్యామ్కి సంబంధించినటువంటి ఏదైతే కొట్టుకుపోయినటువంటి గేట్ ఉందో ఆ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్స్ను దాదాపు ఒక వారం రోజులు శ్రమపడి కష్టపడి అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లందరూ కూడా యథావిధిగా అక్కడ గేట్ని అమర్చినటువంటి పరిస్థితి. సో తుంగభద్ర డ్యామ్కి సంబంధించి గేట్ కొట్టుకుపోవడంతో అప్పుడు ఒక్కసారిగా డ్యామ్ కూడా ప్రమాదంలో ఉంది, డ్యామ్ కూడా ఏమన్నా కొట్టుకుపోయే అవకాశం ఉందనేటువంటి భయాందోళనలు కూడా అప్పట్లో గత ఏడాది ఇదే ఆగస్టు నెలలో కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం తుంగభద్ర లాగే ఇప్పుడు శ్రీశైలంకు సంబంధించినటువంటి గేట్ నుంచి 10వ గేట్ నుంచి లీకేజ్ ఏర్పడడం వల్ల గేటు ఏమన్నా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉందా? తుంగభద్ర డ్యాంలో గత ఏడాది ఏ విధంగా గేట్ కొట్టుకుపోయిందో ఇప్పుడు అదేవిధంగా శ్రీశైలంకు సంబంధించినటువంటి డ్యాంలో ఆ గేటు కూడా కొట్టుకుపోతే సో శ్రీశైలంలో ఇప్పటికే భారీగా ఉన్నటువంటి వరద నీరంతా కూడా వృధాగా బయటకు పోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు డ్యాముకు కూడా ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఒక భయాందోళన అయితే గత వారం 10 రోజుల నుంచి కూడా అందరిలోనూ అధికారులు కొనసాగుతూ వచ్చాయి. అయితే నేరుగా కన్నయ్య నాయుడు ఎక్స్పర్ట్గా చెప్పేటువంటి కన్నయ్య నాయుడు నేరుగా ఆయన బృందంతో కలిసి అక్కడ శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రాజెక్టును ఒకసారిగా ఆయన పరిశీలించారు. కేవలం ఇది కొంత మరమ్మతులు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ లీకేజ్ ప్రస్తుతం వస్తున్నటువంటి 10వ గేట్ నుంచి వస్తున్నటువంటి లీకేజ్ కేవలం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే 10% లోపు ఉంది కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. మరోవైపు శ్రీశైలంకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ఇప్పటికే దాదాపుగా 215 టీఎంసీలు ఉంటే మొత్తం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతానికి 175 టీఎంసీలకు చేరుకుంది. అదేవిధంగా 885 అడుగుల నీటి సామర్థ్యం ఉంటే ప్రస్తుతానికి 880 అడుగుల మేర నీరు చేరుకుందనే చెప్పాలి. సో ఇప్పటికీ వరకైతే చూసినట్లయితే శ్రీశైలంకి ఎలాంటి ప్రమాదం లేదనేది కన్నయ్య నాయుడు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఇవాళ గేట్లను శ్రీశైలం దాదాపుగా పూర్తి నీటి సామర్థ్యానికి చేరుకుంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ నుంచి దిగువ ప్రాంతానికి వరద నీటిని వదిలేటువంటి అవకాశం ఉందా, గేట్లను ఎత్తేటువంటి అవకాశం ఉందా లేదనేటువంటి విషయాన్ని సుమన్ టీవీ కర్నూలు ప్రతినిధి శ్రీశైలం నుంచి మనం అక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు కిరణ్. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? కన్నయ్య నాయుడు చెప్పిన తర్వాత అధికారులు ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారా? సో ఇప్పటివరకైతే గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇవాళ గేట్లని ఎత్తే అవకాశం ఉంది, భారీగా వరద నీరు కూడా వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ఇన్ఫ్లో దాదాపు 1,88,000 క్యూసెక్కులు కొనసాగుతుంది, అవుట్ఫ్లో కేవలం 67,000. ఏదైతే లెఫ్ట్ కెనాల్ అలాగే రైట్ కెనాల్కి సంబంధించినటువంటి పవర్ జనరేషన్ కోసం ఈ నీటిని అవుట్ఫ్లో వదులుతున్నారు. అయితే ఇప్పుడు ఒకసారిగా గేట్లు వదిలి దిగువ ప్రాంతానికి ఎంతవరకు వదిలే అవకాశం ఉందంటారు? శ్రీశైలం జలాశయానికి రోజు రోజుకి వరద నీరు పెరుగుతూ వస్తుంది. అయితే ఇటు కృష్ణా నది ఏదైతే జూరాల నుండి 1,20,000 క్యూసెక్లు ఇంట్లో రాగా, అలాగే సుంకేశ్ల డ్యామ్ ఏదైతే తుంగభద్ర నుండి వచ్చిన వాటర్ సుంకేశ్ల డ్యామ్ నుండి శ్రీశైలంకి 66,000 క్యూసెక్ల నీరు వచ్చింది. మొత్తం మీద శ్రీశైలంకి 1,88,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీంతో పూర్తి స్థాయిగా ఇటు తెలంగాణ పవర్ హౌస్ కానీ ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్ కానీ పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తిని అయితే ప్రారంభించింది. దాంతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభంతో 67,000 క్యూసెక్లు దిగుకు వెళ్తుంది. అయితే ఏదైతే శ్రీశైలం డ్యామ్ లో 10వ నంబర్ గేట్ నుండి లీకేజ్ ద్వారా వెళ్తున్న నీరు వల్ల డ్యామ్ కల్లా ఆ గేట్ వరకు ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పేసి అయితే పరిశీలనలో భాగంగా కృష్ణయ్య నాయుడుని అయితే పిలిపించారు. కృష్ణ నాయుడు పూర్తిగా ఏదైతే శ్రీశైలం డ్యామ్ ని పూర్తిగా పరిశీలించారు. క్రషల్ గ్రేట్స్ కానీ మొత్తం పంచ్ పూల్ కానీ పరిశీలించి ఒక నిర్ణయానికి అయితే వచ్చాడు. అయితే 10% కన్నా తక్కువ లీకేజ్ ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే మొత్తం మీద గేట్లకి మరమ్మతులు భాగంగా ప్రతి గేట్ క్రష్ గేట్ల చివరికి అంటే మూలల్లో మొత్తం చిలుం పట్టింది, రష్ పట్టింది. దానికి వెంటనే పెయింటింగ్ అయితే వేయాలా. ఎప్పుడో 2009లో భారీ వరదల కారణంగా తర్వాత 2010లో వేసిన పెయింటింగ్ ఇంతవరకు వేయలేదు. ఇప్పుడు పెయింటింగ్ కంపల్సరీ వేయాల్సింది అని చెప్పారు. అయితే గేట్లు 5 ఏళ్ల లోపలనే మొత్తం 12 గేట్లు 5 సంవత్సరాల లోపలనే మార్చాలా. మార్చకపోతే తుంగభద్ర డ్యామ్ కి ఏదైతే ఒక గేటు తెగి కొట్టుకపోయిందో అదే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కన్నయ్య కూడా తెలిపారు. అదేవిధంగా భారీగా వరద కొనసాగుతోంది, వరద నీరు కూడా డ్యాంలోకి చేరుకుంటుంది. ఇవాళ గేట్లు అయితే అవకాశం కూడా ఉంది అనేటువంటి సమాచారం వస్తుంది, ఏమంటారు?
అయితే ఇవాళ అయితే 10వ నంబర్ గేట్ నుండి కిందికి దిగువకి నాగార్జున సాగర్ కి అయితే నీటిని విడుదల చేయాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయించారు. అయితే మొత్తం అధికారులు మొత్తం అప్రమత్తమై మొత్తం ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే నిన్న ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉందో, శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డి పాటు నుండి 20,000 క్యూసెక్లు ఇటు కేపీ కెనాల్ కి 5,000, తెల్లగంగకి 5,000, బనకచెర్లకు అట్లా మొత్తం మెలుగు జలాల్ని ఇటు పోతిరెడ్డి పాటు నుండి విడుదల చేయడంతో ఇప్పుడు ఈ కాస్త ఏదైతే కిందకి శ్రీశైలం నుండి విడుదల చేయాల్సిన నీరు ఇంకొక 2 రోజులు వాయిదా పడింది అని చెప్పొచ్చు. ఎస్, ఇటీవల గత ఏడాది నుంచి చూస్తే కిరణ్, శ్రీశైలం డ్యామ్కి సంబంధించి కూడా శ్రీశైలం డ్యామ్కి సంబంధించినటువంటి పూడిక విషయంలో కావచ్చు, మీరు అన్నట్టుగా ప్లంజ్ పూల్ విషయంలో కావచ్చు, ప్లంజ్ పూల్ వద్ద భారీగా ఒక గొయ్యిలాగా ఏర్పడడం, అదేవిధంగా కూడా పూడిక దాదాపు అడుగుల మేర పేరుకోవడంతో డ్యాముకు కూడా ప్రమాదం ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు. అలాగే ముంబై నుంచి కూడా ఒక ఎక్స్పర్ట్స్ టీం కూడా రావడం జరిగింది, గత ఏడాది అక్కడ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కన్నయ్య నాయుడు కూడా గేట్ విషయంలో, లీకేజ్ విషయంలో కూడా ఆయన కూడా వచ్చి అక్కడ పరిశీలించిన పరిస్థితి. సో శ్రీశైలం డ్యామ్కి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, అధికారులు ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటారా? ఎందుకంటే పూడిక విషయంలో కావచ్చు, లేదంటే ప్లంజ్ పూల్కి సంబంధించి కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయాల్సినటువంటి మరమ్మతుల విషయం కావచ్చు, గేట్లకు సంబంధించి పెయింటింగ్ విషయం కావచ్చు. అయితే మొన్నటి వరకు శ్రీశైలం డ్యాము పెద్ద ప్రమాదంలో ఉందని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కన్నయ్య నాయుడు చెప్పిన సమాచారం మేరకు డ్యాము భద్రతకి ఎలాంటి, అంటే భద్రంగా ఉంది, ఎలాంటి ముప్పు లేదని చెప్పారు. ఏదైతే ప్లంజ్ పూల్, ముఖ్యంగా ప్లంజ్ పూల్ నుండి శ్రీశైలం డ్యామ్ కింద ఏదైతే పునాదులు ఉన్నాయో దెబ్బతింటుంది, దానివల్ల ప్రమాదం అని చెప్పేసి మొన్నటి వరకు చాలా మంది నిపుణులు కానీ అండర్ గ్రౌండ్ వాటర్ డ్రోన్ కూడా కింద పంపించి పరిశీలన చేశారు. ఇప్పుడు ఆ ప్లంజ్ పూల్ నుండి కిందికి ఏదైతే గొయ్యి పడిందో ఆ గొయ్యి నుండి 60 మీటర్ల దూరంలో ఆ డ్యామ్ ఒక పునాదులు ఉన్నాయి, దానివల్ల ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో చాలా మటుకు ఊపిరి పీల్చుకున్నట్లయితే డ్యామ్ సేఫ్టీగా ఉందని చెప్పి అనుకోవచ్చు. మొత్తం మీద మీరు అన్నట్టు ఈ పూడిక డ్యామ్ లో శాతం మనకి 215 టీఎంసీలు ఉంటే దాదాపు 80 టీఎంసీలు పూడికతో నిండిపోయిందని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఏడాది 2 టీఎంసీలు ఏదో పూడిక అయితే నిండుకుంటూ వస్తుంది. ఆ పూడిక తీసే పనులు గాని, అట్లాంటి ఆలోచన గాని, ఆ ప్రయోగం గాని ఇంతవరకు చేపట్టకపోవడం అనేది కొంచెం ప్రశాంతకరమైన, మొత్తం మీద వాటర్ అయితే నిల్వ అయితే తగ్గుతూ వస్తుంది. రైట్, ఓకే కిరణ్, థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ మనం చూసినట్లయితే అట్లు కిరణ్ చెప్తున్న దాని ప్రకారం, నిన్న కన్నయ్య నాయుడు మాట్లాడిన దాని ప్రకారం చూసినట్లయితే సో ప్రస్తుతానికైతే శ్రీశైలం డ్యామ్కి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే ఇటీవల వచ్చినటువంటి భారీ వరద కావచ్చు, గతంలో వచ్చినటువంటి 2009లో వచ్చినటువంటి భారీ వరద, అంటే ఒక్కసారిగా కర్నూలు అలాగే కృష్ణానదికి భారీ స్థాయిలో వరదలు రావడం జరిగింది. సో గేటు పైనుంచి కూడా వరద ప్రవాహం కొనసాగినటువంటి పరిస్థితి. సో అప్పుడు జరిగినటువంటి ఈ వరద తీరు వల్ల గేట్లకు ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా పెయింటింగ్ వేశారు మరుసటి ఏడాదిన, అంటే 2010లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెయింటింగ్ వేయలేదు. పెయింటింగ్ వేస్తే ఇలాంటి రెస్ట్ లాంటిది పట్టి లీకేజ్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం డ్యాంలో కూడా పూడిక పెద్ద ఎత్తున పేరుకుపోతుంది. ప్రతి ఏడాది కూడా దాదాపు 2 టీఎంసీలు కోల్పోతున్నాం. శ్రీశైలం డ్యామ్కి సంబంధించి పూర్తి నిల్వ సామర్థ్యం దాదాపుగా 305 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం కేవలం 215 మాత్రమే టీఎంసీలను నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే మిగిలినటువంటి 80 టీఎంసీలు పూర్తిగా పూడికతో నిండిపోయింది. ఇప్పటికైనా అధికారులు ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్ట్స్ టీంని విదేశాల నుంచి పిలిపించి పూడిక తీసే కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద కూడా ఒక ప్రయత్నం చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తుంది. మరోవైపు ప్లంజ్ పూల్ దగ్గర భారీ గోతి కూడా ఏర్పడడంతో ఆ గుంత వల్ల డ్యామ్కి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ భాగంలో, డ్యామ్ దిగువ ప్రాంతంలో రాతి కట్టడం కూడా ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంది అనేటువంటి భయాందోళనను వ్యక్తం చేశారు అధికారులు. అయితే ఇప్పుడు కన్నయ్య నాయుడు వచ్చి మొత్తం డ్యామ్నంతా కూడా పరిశీలించారు, ప్లంజ్ పూల్ని పరిశీలించారు, ఎక్కడైతే 10వ నెంబర్ గేటుకు సంబంధించినటువంటి లీకేజ్ను కూడా ఆయన స్వయంగా పరిశీలించారు. సో ఇప్పటికైతే డ్యామ్కి ఎలాంటి ప్రమాదం లేదు, ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. లీకేజ్ కేవలం 10% లోపే ఉంది. అయితే ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తే మాత్రం భవిష్యత్తులో డ్యామ్కు ప్రమాదం పొంచి ఉంటుంది. తుంగభద్రలో ఏ విధంగా అయితే గేటు కొట్టుకుపోయిందో అలాంటి పరిస్థితి ఇప్పుడు శ్రీశైలం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెయింటెనెన్స్ అనేది ప్రతి ఏడాది కూడా చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని కన్నయ్య నాయుడు చెప్పుకొచ్చారు.